ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్ అని ఒక పాట రాశాడు ఆయన. కాబట్టి మీరు గూగుల్ చేయండి, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్, పాపులర్ ఇంగ్లీష్ హిమ్ అది. ఆయన ఆర్థికంగా దివాలా తీశాడు, వ్యాపారాలు మొత్తం కంప్లీట్ బ్యాంక్రప్ట్ అయిపోయినాయి, రోడ్డు మీదకి వచ్చేసాడు, తన ఆస్తులన్నీ పోయినాయి, వ్యాపారాలన్నీ పోయినాయి, తనకి ఇల్లు గడవట్లేదు, ఇల్లు గడవటం కష్టం అయిపోయింది. తనకు 3 ఎంతమంది పిల్లలు, ఒకతను ఏదో వ్యాధితో చనిపోయాడు, ఒక బిడ్డ చనిపోయాడు, ఆర్థికంగా దెబ్బతిన్నాడు, తనకి ఇల్లు గడవట్లేదు. స్టోరీ మొత్తం నేను చెప్పలేను, బ్రీఫ్గా 2 మాటలు చెప్పేది ఏంటంటే, తన ఇల్లు గడవక కష్టం అయిపోతే తను ఏం చేయాలో తెలియక తన భార్య 2 పిల్లల్ని మెల్లగా రిక్వెస్ట్ చేసి, అమ్మా నేను మిమ్మల్ని పోషించే స్థితిలో లేను, మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, నేను కొంచెం నిలదొక్కున్నాక పరిస్థితులు బాగుపడ్డాక మళ్ళీ నేను మిమ్మల్ని తెచ్చుకొని పోషిస్తాను, ఇప్పుడైతే నా పరిస్థితి బాగాలేదు, మీరు ఇక్కడ ఉంటే కంటే మీ అమ్మా నాన్న దగ్గర ఉంటే కనీసం వాళ్ళు మిమ్మల్ని చూస్తారని చెప్పి తన భార్య 2 పిల్లల్ని ఒక షిప్ ఎక్కిచ్చేసి వాళ్ళ స్వదేశం పంపించేశాడు. ఆ షిప్ ప్రమాదానికి గురైంది. ఆ షిప్ ప్రమాదంలో ఆమె 2 బిడ్డలు చచ్చిపోయారు, ఆ ఒక్కతే మిగిలింది. ఇదేంట్రా, భర్త పరిస్థితి బాగాలేదు, ఒక బిడ్డ ఆల్రెడీ చనిపోయాడు, ఈ షిప్ ఎక్కితే షిప్ ప్రమాదానికి గురైంది, షిప్ యాక్సిడెంట్ అయింది, షిప్లో అన్నవాళ్ళు చచ్చిపోయారు, 2 పిల్లలు చచ్చిపోయారు. భర్త టెలిగ్రామ్ ఇచ్చిందట. టెలిగ్రామ్ ఇచ్చి ఏమని రాసిందంటే, నేను ఒక్కదాన్నే సర్వైవ్ అయ్యాను, నేను ఒక్కదాన్నే బతికాను, అందరూ చచ్చిపోయారు అని టెలిగ్రామ్ పంపించిందట. ఓన్లీ సర్వైవ్డ్. ఆ టెలిగ్రామ్ చూసుకొని ఏం చేస్తాడు ఇతను? వెళ్ళాలా వద్దు? ఇప్పుడు చెప్పండి, వెళ్ళాలా వద్దా? ఈయన కూడా మళ్ళీ షిప్ ఎక్కాలి. ఈయన ఆలోచించుకుంటున్నాడట. ఏమని ఆలోచించుకుంటున్నాడంటే, ఏంటి నా లైఫ్, ఏంటి నా ఫ్యామిలీ, ఏమైపోతుంది మాకు? మీరు ఊహిస్తున్నారా కండిషను? డబ్బులు లేవు, ఇల్లు గడవట్లేదు, అమ్మా నాన్న దగ్గర పంపిస్తే అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళేలోపు 2 బిడ్డలు చచ్చిపోయారు, భార్య ఒకతే మిగిలింది, ఆల్రెడీ బిడ్డ చచ్చిపోయాడు, పిల్లలు ఎవరూ లేరు, ఈయన ఇక్కడ దిక్కు లేకుండా ఉన్నాడు, అక్కడ ఆమె దిక్కు లేకుండా ఉంది. ఇప్పుడు భార్య దగ్గరికి వెళ్ళాలా వద్దా? బయలుదేరాడు. భార్య దగ్గరికి షిప్ దిగి భార్య దగ్గరికి నిలబడగానే, భార్య కనపడగానే ఏం మాట్లాడుద్ది? ఇక బోర్మని ఏడ్చుద్ది. ఏమని మాట్లాడాలి, ఏమని ఆదరించాలి, ఏమని చెప్పాలి? ఈయన ఊహించుకుంటే నా పిక్చర్ గుండె గాబరా పడిపోతున్నాడట. ఆ షిప్లో మరి ఏం చేశాడో తెలియదు, ఏం ప్రార్థన చేసుకున్నాడో, ఏం బైబిల్ చదువుకున్నాడో, ఏం చేశాడో తెలియదు. తను షిప్ దిగాక తన భార్య కనపడితే తన భార్యకి ఏం చెప్పాలని ఆలోచించుకున్నాడట. ఏమని మాట్లాడాలి తన భార్యతో? ఏం పర్లేదు అంటాడా? ఏం పర్లేదేంట్రా, అందరూ పోతే అని అంటదా? అందా? అప్పుడు ఆ పాట రాశాడట, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. ఏం పర్లేదు, నా ఆత్మ మాత్రం బాగుంది. ఎవని మనసు యెహోవా మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి. ఎట్లా అంటావు ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్? ఎట్లా అంటావు? నీకు ఇల్లు లేదు, తింటాకి లేదు, వాళ్ళందరూ ఆస్తులు జప్తు చేసుకున్నారు, నీకు పూట గడవట్లేదు, ఉన్న పిల్లలందరూ చచ్చిపోయారు, భార్య అక్కడ దిక్కు లేకుండా నీ కోసం చూస్తుంది, ఇక్కడ నువ్వు దిక్కులో నడివి, నువ్వు వెళ్ళి భార్య దగ్గరికి ఏమని చెప్తావు? ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. ఎవరు చెప్పగలరు అట్లాగా? ఎవరి మనసు యెహోవా మీద ఆనుకుంటుందో వాళ్ళు చెప్పగలరు. నాట్ ఎవ్రీ వన్ కెన్ సే దట్. ఆ జ్ఞానానికి మించిన ఆనందం అందరూ అనుభవించలేరు, కొంతమంది మాత్రం అనుభవిస్తారు. ఆ హృదయానికి కావలి ఉండే ఆ సమాధానం అందరికీ ఎక్స్పీరియన్స్లోకి రాదు, కొంతమందికే వస్తుంది. అక్కడ ఏమన్నాడు తెలుసా? ఎవరికి వల్ల అంటే అది చూస్తారా వచనం? నేను క్లోజ్ చేస్తున్నాను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన. అది డైరెక్ట్గా మీకు రాదు. ఇట్ కమ్స్ టు యూ ఓన్లీ త్రూ క్రైస్ట్.
ఎవరు యేసుక్రీస్తు వారిని ప్రభువుగా అంగీకరించారో, ఎవరు యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా స్వీకరించారో, ఎవరు యేసుక్రీస్తు వారితో సంబంధం కలిగి ఉంటారో వ్యక్తిగతంగా, వాళ్ళు మాత్రమే ఈ జ్ఞానానికి మించిన సమాధానాన్ని అనుభవించగలరు. నాట్ ఎవ్రీవన్. నువ్వు ప్రభువులో విశ్వాసం ఉంచిన వాడివైతే అప్పుడు యేసుక్రీస్తు నీ హృదయంలో అది జరిగిస్తాడు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ హార్ట్ త్రూ క్రైస్ట్. చింతపడద్దు, కానీ చింతకు మించి, జ్ఞానానికి మించి ఏదో దేవుడు నీ హృదయంలో చేస్తాడు. అందుకు నువ్వు సస్టైన్ అవుతూ ఉంటావు. ఎట్లా ఓర్చుకుంటున్నావురా? పీస్. ఎట్లా ఓర్చుకుంటున్నావు? ఏదో దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎట్లా ఓర్చుకుంటున్నావు? లోపల ఏదో ఒక అలాంటి ఆనందం ఉంది. ఎలా ఓర్చుకుంటున్నావు? దేవుడే సహాయం చేస్తున్నాడు. పౌలు అంటున్నాడు, లెట్ యువర్ పేషెన్స్ బీ నోన్ టు ఎవ్రీవన్. చెప్పుకుంటారు, ఒక ఆయన నాకు తెలుసు, ఒక సహోదరు మాకు తెలుసు, మేము చాలా కాలంగా వాళ్ళని చూస్తున్నాం, దేవుడు వాళ్ళని సస్టైన్ చేశాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకళ్ళకు సమస్య ఉంది, చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు, ఆ సమస్య జవాబు రావట్లేదు, చాలా డిప్రెస్ అయిపోయారు. ఒకరోజు నాతో అంటున్నారు వాళ్ళు, ఏంటి బ్రదర్, దేవుడు ఏంటి ఇలా చేస్తున్నాడు? చేస్తాడులే ఏముంటావు, నా దగ్గర ఏముంటుంది ఆన్సర్, చేస్తాడులే. ఆ చేస్తాడులే అనే మాట వాళ్ళు నచ్చట్లేదు. ఇంకెప్పుడు చేసేది? సంవత్సరాలు అయిపోతున్నాయి, 4 years 5 years అయిపోతుంది. ఎందుకు ఇట్లా చేస్తాడు దేవుడు? ఏమో, ఐ డోంట్ నో, నాకు తెలీదు. బట్ విల్ వెయిట్ ఫర్ గాడ్. మధ్యలో ఒక మాట అనేసారు వాళ్ళు. ఏమన్నారంటే, అయినా ఇలా చేయటం దేవుడికి అవమానం కదా. దేవుడికే ఏ విధంగా అవమానం అని అడిగాను నేను. అంటే వాళ్ళ లాజిక్ ఏంటంటే, మన చుట్టుపక్కల వాళ్ళు మనం చూస్తూ ఉంటారు కదా, పాపం వీళ్ళకి ఒక సమస్య ఉంది, ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన జవాబు రావట్లేదు, దేవుడు వీళ్ళ ప్రార్థన వినట్లేదు అన్నప్పుడు అది దేవుడికి అవమానం కదా. వాళ్ళ దేవుడు వాళ్ళ ప్రార్థనలు వినడు అన్నప్పుడు దేవుడికి అవమానం కదా. అంటే మీ ఉద్దేశం ఏంటి? మీరు ప్రార్థన చేయగానే ఆన్సర్ వచ్చేస్తే వీళ్ళ దేవుడు వీళ్ళ ప్రార్థన ఇమీడియట్గా జవాబిస్తాడు కాబట్టి వాళ్ళ దేవుడు గొప్పడని వీళ్ళందరూ ఇటు వచ్చేస్తారు అనుకుంటున్నారా మీరు? మరి అంతే కదా అన్నారు. నేను అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ చెప్పాను. ఇంకొక పద్ధతి ఉంది, ఇంకో యాంగిల్లో చూడండి. 5 సంవత్సరాల పాటు మీరు ప్రార్థన చేస్తున్నారు, జవాబు రాలేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉంటారు మిమ్మల్ని, పాపం వీళ్ళు అడుగుతున్నారు, దేవుడు వాళ్ళ జీవితాల కార్యం చేయలేదు. మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకోరా, మాకు సహోదరు తెలుసండి, 5 yearsగా సఫర్ అవుతుంది, ఇంతవరకు ఆమెకు ఆన్సర్ రాలేదు, బట్ షీ నెవర్ స్టాప్డ్ గోయింగ్ టు చర్చ్. నాకు సోదరుడు తెలుసు, చాలా స్ట్రగుల్ అవుతున్నాడు, ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నాడు, అతను ఇంకా ఆన్సర్ రాలేదు, కానీ దేవుడి వైపు అతని విశ్వాసం ఏనాడు అతను కొంచెం కూడా తగ్గలేదు. They never stop going to church. They never stop praying. They never stop reading Bible. They never stop believing in God. అనద్దా ప్రజలు మనల్ని చూసి? ఇలాగే స్ట్రగుల్ అవుతారండి, మాకు చాలా కాలంగా తెలుసు వాళ్ళు, కానీ వాళ్ళు దేవుడిని ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టలేదు అని ఎవడన్నా నీ గురించి అంటాడా? నువ్వు అడగగానే ఆన్సర్ ఇచ్చేస్తే దేవుడికి సర్టిఫికేటా? అంటే దేవుడు ప్రూవ్ చేసుకోవాలా, నేనున్నాను, నేను ఆన్సర్ ఇచ్చాను. రాంగ్ పర్స్పెక్టివ్ అది. మీ సహనం తెలియబడినవ్వండి, మీ విశ్వాసం కనపరచండి. లెట్ దెమ్ నో దట్ యు రియల్లీ బిలీవ్ ఇన్ గాడ్. నీ ప్రార్థన జవాబు వచ్చినా రాకపోయినా, వెంటనే వచ్చినా వెంటనే రాకపోయినా, అసలు వస్తుందో రాదో తెలియపోయినా, ఇతను మాత్రం ఒకసారి దేవుడు నమ్ముకున్నాడు, ఇక విడిచిపెట్టే ప్రసక్తి ఈ కుటుంబంలో మేము ఇంతవరకు చూడలేదు. చాలా మొండోళ్ళండి, చాలా గట్టోళ్ళండి, దేవుడు మాత్రం వాళ్ళు విడిచిపెట్టరు అని ఎవరన్నా అనద్దా మీ గురించి? మీ సహనము సకల జనులకు తెలియబడినివ్వండి. ఒకవైపు దేవుడు ఆనందం మీలో ఉంటుంది, ఆ సహనం కలిగి ఉండే లక్షణం దేవుడు మీకు అలవాటు చేస్తాడు. జ్ఞానానికి మించిన దేవుని శాంతి మీ హృదయంలో ఉంటుంది.
ముందుకు వెళ్ళగలమా వెళ్ళలేమా? వెళ్ళిపోతాం. ఇట్ ఈస్ వెల్ విత్ అవర్ సోల్ అని మనం కూడా అనగలం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం.